మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. నేను మీకు సుపరిచితుడైనటువంటి కార్డియాలజిస్ట్ డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతాను. సో ఈ మధ్యకాలంలో నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఒకటి చదవడం జరిగింది. అది ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటాను బేసికలీ. సో మీకు చదివి వినిపిస్తాను ఏంటో. ఇది వెరీ లాంగ్ చైన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ షుగర్ అండ్ హార్ట్ డిసీజ్, ఈ మూడు lipidology.com అంటే మొత్తం కొలెస్ట్రాల్ గురించినటువంటి రీసెంట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక వెబ్సైట్ ఉన్నది. ఇక్కడ నేను బాక్స్ రూపంలో పెట్టాను దాన్ని. ఇక్కడ www.lipidology.com. ఇది February 2022, ఒక సంవత్సరం క్రితం వచ్చినటువంటి ఆర్టికల్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే బేసికలీ మీరు ఈ కొలెస్ట్రాల్ గురించినటువంటి సైంటిఫిక్ పేపర్ చూసినా, ఇంటర్నెట్ చూసినా, సోకాల్డ్ ఎలా ఎక్స్పర్ట్స్ని చూసినా కూడా అందరూ ఏం చెప్తారంటే శాచురేటెడ్ ఫ్యాట్ అనేది తినకూడదు. ఫ్యాట్లో రెండు రకాలు ఉంటాయి, అన్సాచురేటెడ్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్. అది టెక్నికల్ టర్మ్ అనుకోండి. బట్ సాచురేటెడ్ ఫ్యాట్ అంటే నెయ్యి, ఇట్లాంటిది చాలా డేంజరస్, దానివల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. ఇంక్లూడింగ్ అమెరికన్ గైడ్లైన్స్ కూడా ఇవే చెప్తూ ఉంటాయి. సో అమెరికన్ గైడ్లైన్స్ చెప్పినప్పుడు మిగతా అందరూ కూడా దాన్ని పాటించడం అనేది సహజం. కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నా గురించి చూస్తున్నాను. ఇందాక నేను చూపించినటువంటి హెడింగ్ మీరు చూసినట్లయితే కనుక సాచురేటెడ్ ఫ్యాట్లో దాంట్లో సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఇది ఇంతకుముందు దాకా రీసెర్చ్లో వాళ్ళకి పూర్తిగా ఇది కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్. వాళ్ళకంటే తెలియకపోతే అది తప్పు కాదు, ఎందుకంటే కొత్త ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన అవసరం అంతకుముందు వాళ్ళకి అంతకుముందు తెలియదు కాబట్టి వాళ్ళు దీన్ని చెప్పలేదు. సో వెరీ సాచురేటెడ్ ఫ్యాట్లో కూడా వెరీ లాంగ్ చైన్ సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఒక సబ్ డివిజన్ ఉన్నది. సాచురేటెడ్ ఫ్యాట్లో ఈ సబ్ డివిజన్ ఉన్నటువంటి ఆయిల్స్ కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ తరపు ముందు చూద్దాం. సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్లో వెరీ లాంగ్ చైన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ వల్ల మనకి నష్టం లేదు సరికదా, లాభాలు ఉన్నాయి. సో ఏమి లాభాలు ఉన్నాయి ఈ పేపర్ ప్రకారము? ఈ వెరీ లాంగ్ చైన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి పదార్థాలు, ఆయిల్స్ మనం తిన్నట్లయితే కనుక వాళ్ళల్లో గుండె జబ్బు పెరగపోవటం సరిగదా తగ్గుతున్నది, గుండెలో బ్లాక్స్ తగ్గుతున్నాయి, గుండె ఫెయిల్యూర్, సో అంటే బ్లాక్స్ వల్ల కాకుండా కూడా డైరెక్ట్గా గుండె హార్ట్ ఫెయిల్యూర్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుంది, గుండె చలనం ఇర్రెగ్యులర్గా ఉంటుంది పెద్దవాళ్ళలో 70 అని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే అది ఆంగ్ల పదమే. అంటే ఇర్రెగ్యులర్గా చలనం ఉండటం, గుండె రెగ్యులర్గా కొట్టుకుంటే పంపింగ్ బాగుంటుంది. అది ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది అనుకోండి, ఒకసారి ఫాస్ట్గా కొట్టుకుంటుంది, ఒకసారి స్లోగా కొట్టుకుంటుంది, అంటే పని చేయడం కష్టం కదా. సో మీరు చూస్తారు పిల్లలు వాళ్ళ ఎఫిషియెంట్గా ఎందుకు ఉంటారు, వాళ్ళ చోట సరిగ్గా కూర్చోలేరు, ఎగ్జైటెడ్గా ఉంటారు వాళ్ళు. సో కొంచెం 30 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతుంది, మైండ్ కామ్ అవుతుంది. సో పనులు చేయడంలో వాళ్ళకి ఆప్టిమల్ స్పీడ్ అలవాటు చేసుకుంటారు వాళ్ళు. ఇది ఎఫిషియన్సీ కదా. అలాగే గుండె కూడా రెగ్యులర్ 60-70 సార్లు నివసాన్ని కొట్టుకుంటే ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అసలు అన్నిసార్లు ఎందుకు కొట్టుకుంటుంది అంటే అది ఎఫిషియెంట్గా పని చేయడానికే. అది ఎక్కువ సార్లు కొట్టుకుంది అనుకోండి, దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఈ ప్రాబ్లమ్ ఈ పర్టికులర్ ఆయిల్స్ తినడం వల్ల అది తగ్గుతున్నది. సడన్ డెత్ ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ 3-4 నెలల క్రితం సడన్ డెత్, పిల్లల్లో సడన్ డెత్, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు సడన్ డెత్, ఈ సడన్ హఠాన్ మరణం అంటే ఒక పెద్ద ప్రాబ్లం అన్నట్టుగా మీడియాలో రిపోర్ట్స్ వచ్చాయి. సో ఛానల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ హడావిడి చేసాయి. బేసికలీ ఆ సడన్ డెత్స్ కూడా ఈ పర్టికులర్ ఆయిల్స్ తినడం వల్ల తక్కువగా ఉన్నటువంటి చూస్తున్నారు బేసికలీ. సో ఇది ఇన్ఫర్మేషన్. వెరీ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఆయిల్స్ తినడం ద్వారా మనకి ఉన్న నష్టాలు కాదు కదా, ఎన్ని లాభాలు ఉన్నాయి. మన గుండె జబ్బుల నుంచి అన్నీ కూడా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ముఖ్యంగా తక్కువగా ఉన్నట్టుగా వాళ్ళకి దీనికి వచ్చింది. నేను స్క్రీన్ ప్లేలో నేను చెప్పేది ఆ ఆయిల్స్ ఏమిటి అని మీరు అది చెప్పబోయే ముందు మీ మనసులో ముందు నాకు అర్థమవుతుంది. అది కొంచెం వెనక్కి పెడదాం, స్క్రీన్ ప్లే బిల్డ్ చేద్దాం బేసికలీ. సో శరీరంలో ఆయిల్ అంటే కొలెస్ట్రాల్, బేసికలీ ఈ పదార్థాలు తినొచ్చా తినకూడదని బేసిక్ క్వశ్చన్ ఉంటుంది. దీని మీద చాలామంది డైట్ గురూస్ కూడా చాలామంది రకరకాలుగా ఇదే కరెక్టు, తింటే క్యాన్సర్లు తగ్గిపోతాయి, ఇక ఆయిల్ తాగడం ద్వారా తగ్గనటువంటి జబ్బులే లేవు, ఈ టైప్లో చెప్పుకొస్తున్నారు కదా. దానిలో క్లారిటీ అవసరం మనకి. ఏమిటంటే బేసికలీ శరీరానికి రోజుకి 2 గ్రాముల కొలెస్ట్రాల్ అవసరం. ఎందుకు? శరీరంలో రకరకాల ఫంక్షన్స్ కోసం దానికి 2 గ్రాముల కొలెస్ట్రాల్ అవసరం. మీరు ఒకవేళ ఆయిల్ తిన్నటువంటి
వాటి కొలెస్ట్రాల్ ఉన్నటువంటి పదార్థాలు ఆయిల్ కావచ్చు ఏమైనా కావచ్చు. రెడ్ మీట్లో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. సో రెడ్ మీట్ అంటే మటన్, పోర్క్, బీఫ్, ఈ మూడిట్లో రెడ్ మీట్ అంటాం. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ జంతువుల మజిల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఆయిల్ తీసుకున్నా, ఈ రకమైన మీట్ తీసుకున్నా కూడా శరీరంలోకి ఆ కొలెస్ట్రాల్ సాచురేటెడ్ ఫ్యాట్ వచ్చినట్లయితే ఈ 2 గ్రాములు మనకు అవసరం చూసారా, శరీరం తక్కువ తయారు చేస్తున్నప్పుడు. ఒకవేళ మీరు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ తక్కువ తయారవుతుంది. ఒక రకంగా మంచిదే. సో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో నేను చెప్పినటువంటి వాటిల్లో మరి సాచురేటెడ్ ఫ్యాట్ వస్తుంది కాబట్టి రెడ్ మీట్ తినచ్చా అంటే, రెడ్ మీట్ వల్ల సాచురేటెడ్ ఫ్యాట్ వస్తుంది, కానీ దాంట్లో నేను చెప్పినటువంటి వెరీ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి సాచురేటెడ్ ఫ్యాట్ పదార్థాలు తినాలి, కానీ రెడ్ మీట్ తినడం వల్ల మనకి ఇది రాదు బేసికలీ. సో అవేవో ఆ ఆయిల్స్ ఏవో ఒక నిమిషంలో చెప్తాను బేసికలీ. సో మన శరీరం ఫ్యాట్ తయారు చేస్తుందని చెప్పాను కదా. సో మన శరీరం ఫ్యాట్ తయారు చేస్తుంది అనడానికి ఇండికేటర్ ఏంటంటే, మీరు కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకుంటున్నప్పుడు ట్రైగ్లిజరైడ్స్ అనేటటువంటి ఒక అంశం ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరైడ్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మీ శరీరం ఫ్యాట్ ఎక్కువ తయారు చేస్తుంది. అది మంచి సైన్ కాదు. మీరు నోట్లోంచి ఫ్యాట్ తినచ్చు గాక, కానీ మీ శరీరం ఫ్యాట్ ఎక్కువ తయారు చేస్తూ ఉంటే అది ఫ్యాట్ పెరుగుతుంది, లావుగా ఉంటారు. అదే ఫ్యాట్ రక్తనాళం డిపాజిట్ అవుతుంది, పొట్టలో, శరీరం లోపల అవయవాల చుట్టూ కూడా డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండటం ఇండియన్స్లో, భారతదేశంలో లిపిడ్ ప్రొఫైల్ చేసిన వాళ్ళల్లో అతి కామనెస్ట్ అబ్నార్మాలిటీ ఏంటంటే హై ట్రైగ్లిసరైడ్స్. ఎందువల్ల అది శరీరం తయారు చేసేటటువంటి ఫ్యాట్. సో అది అంత మంచి ఫ్యాట్ కాదు బేసికలీ. ఇది ఒక అంశం. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మీ అందరూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బేసికలీ ఏమి ఆయిల్స్ తింటే ఈ వెరీ లాంగ్ చైన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి మంచివి అనుకుంటున్నాగా, అవి ఏమిటి? సో నేను చూపించినటువంటి ఇదే పేపర్లో ఫస్ట్ పేజ్లోనే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, పీనట్స్, వేరుశనక్కాయలు, పల్లీలు, మ్యాకడేమియా నట్స్, హైదరాబాద్లో దొరుకుతున్నాయి మ్యాకడేమియా నట్స్. మూడోది క్యానోలా ఆయిల్. ఈ మూడులో వెరీ లాంగ్ చైన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. పీనట్స్ హైయెస్ట్ ఉన్నాయి. పీనట్స్ కంటే కొంచెం ఎక్కువ క్యానోలా ఆయిల్ మనకు ఎక్కువ దొరకపోవచ్చు. పీనట్స్ ఆల్మోస్ట్ హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ వెరీ లాంగ్ చైన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. వేరుశనక్కాయలు దొరకనటువంటి ప్రదేశం ఏది చెప్పండి? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీకు అతి చీపెస్ట్ ఎక్కడ పడితే అక్కడ దొరికేది మీకు ఈ పీనట్ ఆయిల్. దాంతో వంట కూడా చేసుకోవచ్చు. వేరుశనక్కాయలతో వంటలు కూడా చేసుకోవచ్చు. వేరుశనక్కాయలు డైరెక్ట్గా, పల్లీలు డైరెక్ట్గా మీరు కూడా తినవచ్చు. చీపెస్ట్ అండ్ ది బెస్ట్, మోస్ట్ హెల్తీయెస్ట్. ఇప్పుడు మరి కొంతమంది కొన్ని రకాల ఆయిల్స్ మీరు ఇంత వాల్యూమ్ రోజుకు 3 సార్లు తాగండి, ఇన్ని వాల్యూమ్ తాగటం వల్ల మీకు సర్వరోగ నివారణి ఈ కొబ్బరి నూనె లేకపోతే ఇలా అని చెప్తూ వస్తున్నారు కదా. సో అది కరెక్టే కావచ్చు, కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తోందంటే ఈ ఆయిల్ బెటర్ అని చెప్తోంది. సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ రిపోర్టెడ్ ఆన్ లిపిడాల్ www.lipidology.comలో రిపోర్ట్ చేసినటువంటి ఆయిల్. సో బెస్ట్ ఈజ్ పీనట్ ఆయిల్, ఆల్మోస్ట్ ఈక్వల్ ఇస్ కెనోలా ఆయిల్, అంత ఆల్మోస్ట్ దానికి కూడా ఈక్వల్ ఏంటంటే మ్యాకడేమియా నట్స్ అనేవి. మ్యాకడేమియా నట్స్ అనేవి అవి అంత కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ హైదరాబాద్ దొరుకుతున్నాయి కూడా. విజయవాడలో దొరకచ్చేమో అని అనుకుంటున్నాను నేను, బట్ హైదరాబాద్లో ఎక్కడో దొరుకుతున్నాయి. కెనోలా ఈ మ్యాకడేమియా నట్స్ తోటి కొంతమంది అంత పౌడర్ చేసి దాన్ని చపాతీలు చేసుకుంటున్నారు. డైరెక్ట్గా మీరు ఒక స్నాక్ లాగా తినొచ్చు, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినొచ్చు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి అన్నం తగ్గించమని ఇనీషియల్గా అలవాటు వల్ల కడుపు నిండా తినడం అలవాటు ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే అన్నం తినడం మానేశారో ఆకలి రావడం అనేది సహజం. డైటింగ్ అంటే ఆకలితో బాధపడమని చెప్పడం అనేది డైటింగ్ కాదు. ఆకలితో ఉండండి అంటే ఆకలి ఉండగలిగితే మంచిదే, బట్ సఫరింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏ పని ఎక్కువ కాలం చేయలేము, శరీరం వెంటనే రివోల్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి బెస్ట్ సోర్స్ ఏంటంటే ఆకలిగా ఉంటే నట్స్ తినండి. మీకు ఇష్టం వచ్చినట్టు నట్స్, వాల్నట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా అన్నీ తినొచ్చు. చీపెస్ట్ అండ్ బెస్ట్ ఇప్పుడు చెప్పిన పాయింట్ ఈ పల్లీలు లేదంటే వేరుశనక్కాయలు. ఇవి తినడం ద్వారా మంచి ఆయిల్ వస్తుంది శరీరానికి, ఆకలి తగ్గుతుంది. దాన్ని వేయించుకుని తినండి, లేకపోతే మీ ఇష్టం ఏది కావాలంటే ఆ రూపంలో కనుక రా తినగానే పర్వాలేదు. సో ఉప్పు కారం వేసుకుని వేయించుకుని తినొచ్చు, మీ ఇష్టం ఎలా అయినా సరే. సో ఇలా తినడం ద్వారా ఆకలి పోతుంది, మంచి ఆయిల్ శరీరంలోకి వస్తుంది. సో బెస్ట్ ఆయిల్ ఈ పేపర్ ప్రకారము అట్లీస్ట్ 1 year క్రితం ఇన్ఫర్మేషన్ ప్రకారం తిన్నా సరే అదే ఆయిల్ మీరు కుకింగ్లో వేసుకున్నా సరే, గ్రౌండ్ నట్ ఆయిల్, పల్లి నూనె, వేరుశనక్కాయల నూనె, ఇది కుకింగ్లో వేసుకోవచ్చు. మీరు డ్రై నట్స్ లాగా మీరు తినచ్చు, నట్స్ లాగా తినచ్చు. సో ఇది చెప్తోందండి. ఒకవేళ
ఇప్పుడు ఈ ఆయిల్ కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రాబబ్లీ దిస్ ఈజ్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్ టు కొబ్బరి నూనె. సో మీకు ఈ కొన్ని రకాల డైట్స్ చెప్తున్నప్పుడు వాళ్ళకి ఆయిల్ తాగండి అని చెప్తుంటారు కదా, వాళ్ళలో కూడా ప్రాబబ్లీ కొబ్బరి నూనె మంచిది అని కాదంట్లా. కొబ్బరి నూనెలో మంచి ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. దాంట్లో ప్రాబబ్లీ దిస్ ఈజ్ ఏ గుడ్ ఆల్టర్నేటివ్ టు కొబ్బరి నూనె. సో ఇదండి. సో ఆయిల్స్ గురించి, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి మీకు ఒక రకమైన అవగాహన కల్పించాలని ఆశిస్తున్నా. కోర్స్ క్వశ్చన్లు ఎప్పుడూ ఉంటాయి. క్వశ్చన్ ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియచేయండి. సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్, రెస్పాన్సిబుల్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడానికి మీరు దోహదం చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. ఈ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి మీ సహాయం మీరు చేయండి.